టీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ వేగం పెంచారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా పూర్తి జాగ్రత్తలు పాటిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే 4 నియోజకవర్గాల పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్ మరో అభ్యర్థిని ప్రకటించారు. మహబూబ్ నగర్ బీఆర్ఎస్ క్యాండిడేట్ గా సిట్టింగ్ ఎంపీ మన్నేరు శ్రీనివాస్ రెడ్డి ఫైనల్ చేశారు. అయితే మహబూబ్ నగర్ నగర్ కర్నూలుకు పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో కేసీఆర్ సమావేశమై ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. మరోసారి ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనం చూస్తున్నాము. ఈరోజు రైతులు కానీ మిగతా రైతు కూలీలు కానీ ఈరోజు చాలా అభివృద్ధి చెంది అన్ని విధాల ఇదే చాలా ఈరోజు ఆర్థికంగా బలపడే పరిస్థితి. అదేవిధంగా ఈరోజు మళ్ళీ నన్ను ఎంపీ టికెట్కు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది మా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవుస్తున్నాను. మీ దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ కాన్స్టిట్యూన్సీ నుంచి ఉన్నారు. మీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క అసెంబ్లీ సీట్ కూడా గెలవలేదు. ఎట్లుంటుంది అనుకుంటారు లోక్సభ? అది ఈరోజు